వన్స్ అగైన్ వెల్కమ్ టు సమతా రెడీ స్టూడియో. సో ఇవాళ మనం బాన్నీ ప్రింట్ వచ్చిన సాఫ్ట్ క్రేప్ సిల్క్ శారీస్ చూద్దాం విత్ కలంకారీ ప్రింట్ అనమాట. ఎడ్జ్లో ఇక్కడ వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్. ఇక్కడ అందులో ఇంకోటి వేరియేషన్ ఏంటంటే కంప్లీట్ షేడెడ్ శారీ. ఈవెన్ దో మనకి సింగిల్ ఇట్లా షేడెడ్ రాకుండా వచ్చిన ప్రైస్ ఈ ప్రైస్ సేమ్ 2250 రూపీస్లో ఇది అవైలబుల్ ఉంది. నిన్న నేను గరికపాటి గారు వచ్చినప్పుడు కట్టుకున్న అది కూడా చూపిస్తాను. దాంట్లో మీకు ప్రీ ఆర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో ప్రస్తుతం మాత్రం 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. శారీ కలర్ అది సేమే కదా చూపించేది. ఓకే, ఇది మనకి డార్క్ పర్పుల్ కలర్ విత్ మస్టర్డ్ కాంబినేషన్లో వచ్చి కలంకారీ ఎడ్జ్లో వచ్చింది. మధ్యలో ఇక్కడ బాగానే ప్రింట్ వస్తుంది. శారీ మొత్తం ఇట్లా ఉంది. ఫాల్ సూపర్గా పడుతుంది. ఇది వచ్చేసి పళ్ళు. కొంచెం అయితే బ్లౌజ్ తక్కువ ఉంది, దానివల్ల నేను చిన్న హ్యాండ్స్ పెట్టుకున్నా. మొన్న నేను ప్రీ ఆర్డర్ వచ్చిన సింగిల్ది చెప్తున్నా కదా, ఆ శారీ పంపించిన వాళ్ళు కూడా అన్నారనమాట. సో నేను వాళ్ళకి సజెస్ట్ చేసేది ఉండే. యాక్చువల్లీ ఇప్పుడు నేను గమనించాను, స్టిచ్ చేసుకున్నా కాబట్టి నాకు తెలుసు. బ్లౌజ్ ఒకటి, అదర్వైజ్ లెంత్ హైట్లో ఏం ప్రాబ్లం లేదు. అయితే శారీ ఇప్పుడు నేను ఏదైతే కట్టుకొని చూపిస్తున్నానో ఆ శారీ ఇంకొక పీస్ చూపిస్తున్నా. ఫాల్ సూపర్గా పడుతుంది. హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చూడండి, డ్రై వాష్ ప్రతిదానికి అవసరం లేదు. ఇది వచ్చేసి పళ్ళులో బ్రాడ్గా వచ్చింది కలంకారీ ప్రింట్ కంప్లీట్. అండ్ కలంకారీదే మనకి బ్లౌజ్ వస్తుంది. ఏదైతే నేను వేసుకున్నాను రైట్నో అట్లనే వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత. అయితే దీంట్లో హైట్ మళ్ళీ ఒకసారి నేను చూపిస్తున్నా. ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. దీని తర్వాత ఈ శారీ నేను చెప్పింది నిన్న, నేను ఇక్కడ ఎంత మంచిగా అయిందో తెలుసా. ఒక ప్రవచనం చెప్తుంటే కదలకుండా కూర్చొని, ఇంకా తెలుసు కదా గరికపాటి గారు స్టార్ట్ చేసే ముందు కూడా ఇట్లా అంటుండే అనమాట. ఎవరైనా ఫోన్లో అది ఉంటే నేను వెళ్ళిపోతా అది దాని వరకు దెబ్బకేస్తే అప్పటికే నేను చిన్న ఇట్లా బిట్టు తీసుకున్నా, అసలు చేసేది లేకుండా అట్లా. కాకపోతే ఆ లైవ్లో ఖచ్చితంగా ఎంత బిట్ అయినా క్యాచ్ చేయాలనిపిస్తుంది ప్రతి ఒక్క మనిషికి. నేను ఎక్కువసేపు తీయలేదు, కాకపోతే ఎక్కువసేపు తీయడం ఏదైనా తప్పేలే, అసలు తీయొద్దు, కరెక్ట్. అయితే ఇది మెజంతా పింక్ కలర్. దీంట్లో నేను చెప్తున్నాను ప్రీ ఆర్డర్స్ అనేది ఈ సింగిల్ దాంట్లో ఉంది. పళ్ళు, బ్లౌజ్. సో ఈ కలర్లో కావాలంటే ప్రీ ఆర్డర్స్ అనేది తీసుకోవచ్చు. వెరాజ్ ఈ షేడెడ్ శారీస్లో మాత్రం ప్రస్తుతానికి 2 శారీస్ అవైలబుల్ ఉంది. హైట్, లెంత్, ఎవ్రీథింగ్ సేమ్. 2250 సేమ్ ప్రైస్. నెక్స్ట్ ఇందులో అవైలబుల్ ఉన్న ఈ కలర్ కాంబినేషన్ ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ మెంతుల కలర్, ఆ తర్వాత కొంచెం రస్టిక్ ఆరెంజ్, ఆ తర్వాత పింక్ షేడ్ వచ్చి ఇట్లా ఉంటుంది. మెయిన్ ఏంటంటే షేడెడ్ శారీ ఉన్న సింగిల్ కలర్ టోన్ ఉన్నా కూడా ప్రైస్ అయితే సిమిలర్, అది గమనించండి. అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఉంది, అది కూడా గమనించండి. బ్లౌజ్ దీంట్లో ఇంకొక పీస్. ఇప్పుడు మనం చూసేది మంచిగా ఉంది, కొత్తగా ఉన్న ప్యాటర్న్ అనమాట. అంటే ఇట్లా సిమిలర్ రావచ్చు, కాదనట్లేదు, బట్ స్టిల్ కొంచెం వేరియేషన్ అవుతుంది. ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే మనకి సాఫ్ట్ అస్సాం సిల్క్ మెటీరియల్. ఇది ఇంకా కాస్ట్ పెట్టాలంటే కూడా పెట్టచ్చు, బట్ మీకు క్వాలిటీ పరంగా మంచిగా ఉంటే రీజనబుల్ ప్రైస్లో ఇవ్వచ్చు. కాబట్టి ఇది 2850 రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎడ్జ్లో వచ్చేసి మనకి సిల్వర్ వీవింగ్ కనిపిస్తుంది కదా, మనకి టెంపుల్ బార్డర్. అండ్ ఇక్కడ కలంకారీ ప్రింట్ వస్తుంది బేజ్ కలర్ పైన. శారీ మొత్తం కూడా ఇక్కడ సైడ్ మళ్ళీ ఈ ఫ్లోరల్ ఇక్కడ రాకుండా కంప్లీట్ బ్లాక్. దీంట్లో మనం హైట్ చూద్దాం. చాలా డీసెంట్గా స్టైలిష్గా ఉంది ఇట్లాంటి శారీస్. అండ్ సమ్మర్లో కట్టుకుంటే కూడా ఈ శారీ కూడా చాలా మెత్తగానే ఉండే అనమాట. నేను ఇందాక చెప్పిన శారీ ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు, హైట్ సరిపోయింది. ఫస్ట్ టైం సాఫ్ట్ పాలిష్ చేసిన తర్వాత హోమ్ వాష్ అనేది చేసుకోవచ్చు. సో ఈ శారీలో మనకి పళ్ళు చాలా పెద్దగా వచ్చిన ఈ కలంకారీ ప్యాటర్న్ రావడం వల్ల మంచిగా గ్రేస్ఫుల్గా ఉంటుంది. ఎవరికైతే కలంకారీ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. అండ్ బ్లౌజ్ ఇది వచ్చినప్పుడు ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అనమాట. సో దీనికి మనం ఎట్లాంటిది పేరప్ చేస్తామో ఆ జ్యువెలరీ కానీ అంటే స్టేట్మెంట్ జ్యువెలరీ అట్లాంటిది వేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడంతా ఇట్లా ప్లెయిన్ వచ్చింది కదా, సో దానిపైన దృష్టి పెట్టండి. మనం చూసేది మెహందీ గ్రీన్ కలర్. సేమ్ అదే కాన్సెప్ట్ కాట్, ఇంకేం వివరాలు చెప్పకుండా జస్ట్ కలర్ కాంబినేషన్స్ చూద్దాం. మనకి మొత్తం కూడా లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ ఎడ్జ్కొచ్చి ఇట్లా మల్టీ కలర్ ఉన్న పీకాక్స్ తోటి చాలా అందంగా వచ్చింది. అండ్ పళ్ళు ఈసారి కూడా డ్రేప్ చేసుకున్నాక మస్తు కనిపిస్తుంది. బ్లౌజ్ ఇప్పుడు మనం చూసేది రెడ్ కాంబినేషన్ అనే కానీ ఇది సింగిల్ కలర్, కాకపోతే ఇక్కడ ఒక్కటి మాత్రం వేరియేషన్ వచ్చింది. ఇది వచ్చింది బార్డర్. పళ్ళు చాలా రిచ్గా గ్రాండ్గా ఉంది, ఎలాబరేట్గా రావడం వల్ల. తర్వాత బ్లౌజ్ బాగుంది, మంచి బ్రైట్ బేబీ పింక్ కలర్ శారీ. దీనిపైన కూడా అంతే డీసెంట్గా మస్తు కనిపిస్తుంది. పళ్ళు, బ్లౌజ్. ఒక 3 శారీస్ చూపిస్తాను. ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్, సాఫ్ట్ టెక్స్చర్ ఉండడం అండ్ మోటివ్స్ ఇట్లా వస్తుంది. ఈ చందేరి శారీస్ కాస్ట్ ఏంటి తెలుసా, మంచిగా హైట్ ఉంటుంది, లెంత్ సూపర్గా ఉంటుంది. ఒకసారి హైట్ చూడండి, మస్తు వస్తాయి ప్లీట్స్, మంచిగా ప్రాపర్గా కట్టుకోవాలి కానీ. అండ్ ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ ఏమి ఉండదు. సో ఈ మస్టర్డ్ ఎల్లోకి కాంబినేషన్ ఇట్లా కంప్లీట్ వీవింగ్లో, థ్రెడ్ వీవింగ్లో ఇట్లా మొత్తం హైలైట్ అయ్యేది వచ్చింది. ఆ తర్వాత బ్లౌజ్ మంచి కంప్లీట్ మంచి థ్రెడ్ వర్క్, కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వచ్చింది. దీంట్లో ర్యాండమ్గా కలర్స్ చూద్దాం, బికాస్ ప్యాటర్న్స్ అనేవి సేమే. ఇందులో పౌడర్ బ్లూ కలర్ అవైలబుల్ ఉంది,
ఆనియన్ పింక్ కలర్ అవైలబుల్. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.